టు హెచ్టీవీ. నేను మీ హేమమాలిని. అండ్ ఈ రోజు ఫిల్మ్ అప్డేట్స్ లో పొద్దున్నుంచి ఏ ఛానల్ ఓపెన్ చేసినా, ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా కూడా ఈయన వార్తే బాగా ట్రెండ్ అవుతుంది, వైరల్ అవుతుంది. అది ఏంటి అంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ అనొచ్చు, ఒక టాప్ హీరో అనొచ్చు, ఒక మంచి విలన్ అనొచ్చు. అలాంటి ఆయన మీద ఇంట్లో దొంగతనం జరగడం, ఆయన మీద అటాక్ జరగడం, అది కూడా 2 కత్తిపోట్లు అన్నది, ఒకటి వెన్నుముక్క దగ్గర అండ్ ఇంకా చాలా చోట్ల గాయాలైతూ లీలావతి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇందుకే యాక్టర్ ఎవరు అంటే మన సైఫ్ అలీ ఖాన్ గారు. దేవరా మూవీ తోటి సో భైరా క్యారెక్టర్లో నటించి మన సౌత్ ఆడియన్స్ అందరికీ కూడా తన యాక్టింగ్ పరంగా కూడా దగ్గరైనటువంటి ఆయన. సో అనుకోని సిచ్యువేషన్స్లో ఈరోజు పొద్దున తెల్లవారుజామున 3:30 ఆ టయానికి సో వాళ్ళ ఇంట్లో దొంగ రావడము, స్టాఫ్ చూసి అరవడంతో ఆయన నిద్ర లేచి సో వెళ్ళేసరికి ఆయన్ని అటాక్ చేసి వాళ్ళు పారిపోవడం లాంటివి మనం చూస్తూ ఉన్నాం. ఈ ఘటన ఇలా జరిగింది అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్పడం, సో ఇవన్నీ కూడా మనం పొద్దునుంచి చూస్తూ ఉన్నాం. బట్ ఏది ఏమైనప్పటికీ ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. సో కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, రిచ్గా ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, ఏం కష్టాలు ఉండవని. ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు ఎవరైనా ఒకటే. సో ఎవరింట్లో అయినా దొంగతనం జరిగితే సిచ్యువేషన్ బట్టి ఉంటుంది తప్ప రిచ్ పూరా అన్నది అయితే ఉండదు నాకు తెలిసినంత వరకు. బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన సైఫ్ అలీ ఖాన్ గారు కోలుకుని బ్యాక్ టు షూట్ లోకి వచ్చేయాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. సో మీకు బాగా నచ్చిన సైఫ్ అలీ ఖాన్ గారి సినిమా ఏంటి నాకు లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ మీరు ఈ ఘటనను చూసిన తర్వాత మీరేమనుకున్నారు కూడా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ టు ఫాలో హెచ్టీవీ.